నమస్తే. ఇవాళ తెలంగాణలో 2-3 అంశాలు చాలా ప్రధానంగా కనిపిస్తున్నాయి. వాటి మీదనే చర్చ నడుస్తున్నది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్. మొన్న రేవంత్ రెడ్డి క్యాబినెట్ సమావేశంలో మంత్రులను ఉద్దేశించి చాలా సీరియస్ కామెంట్ చేసిండు. వాళ్ళని ఇక మీరు వినట్లేదు, నేను నా దారి నేను చాలా అగ్రెసివ్గా ముందుకెళ్తా అనే కోణంలో వాళ్ళని రఫాడించిండు అని మొన్న రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి ఎండి ఒక ఆర్టికల్ రాసిండు. దాని మీద పెద్ద చర్చ నడుస్తున్నది. అండ్ దాంతోపాటు జూబ్లీహిల్స్ ఎలక్షన్ మనకు తెలుసు, 2 పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తున్నది. ఇంకొక 10 రోజులైతే ఎలక్షన్ పోలింగ్ కూడా స్టార్ట్ కాబోతున్నది. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. ప్రెస్ క్లబ్ ఎలక్షన్స్ అయిపోయినాయి నిన్న మొన్న. సో అక్కడ పాలక మండలి ఏర్పడింది. వాళ్ళు ఏం చేయాలి, ఏం చేస్తున్నారు, ఏం చేయాలి, ఇది కూడా మనం వాళ్ళకి కొన్ని సూచనలు పెద్దల ద్వారా ఇప్పించాల్సిన అవసరం కనబడుతున్నది. మూసీ నది డెవలప్మెంట్ కోసం 4,000 కోట్ల అప్పు ఇవ్వడానికి ఒక కంపెనీ ఏదో ముందుకు వచ్చిందట. దాని మీద ప్రభుత్వం ఫోకస్ చేస్తున్నది. సో మొన్న ఎంజిఎం ఆసుపత్రిలో ఒకటే ఆక్సిజన్ సిలిండర్ 2 పిల్లలకు పెట్టారు. అదొక ఘటన మనం చూసినాం. దాని తర్వాత ఇంకొక హాస్పిటల్ ఇంకొక రకంగా జరిగింది. సో ఏం జరుగుతున్న తెలంగాణలో ఒకవైపు ఏమో ఖర్చు వేరే వాటి మీద పెడుతున్నారు, అవసరమైన వాటి మీద పెట్టట్లేదు, ముఖ్యంగా విద్యా వైద్యం మీద. ఇది కూడా మనం డిస్కస్ చేయాలి. ఇవన్నీ అంశాలు మాట్లాడడం కోసం పాషం యాదగిరి సార్ని తీసుకొచ్చిన మీ ముందుకి. సీనియర్ జర్నలిస్ట్, సామాజిక రాజకీయ విశ్లేషకులు. సార్ నమస్తే. నమస్తే. ముందుగా పొలిటికల్ అప్డేటే చూద్దాం, ఎందుకంటే జనాలకు కొంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది కాబట్టి, వేడివేడిగా ఉంటుంది కాబట్టి. మొన్న ఆదివారం రోజున ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారు ఒక ఆర్టికల్ రాసిండు లోపల పేజీలో, ఆయన కొత్త పలుకు పేరుతోటి. అందులో ఆయన అన్నది ఏంటంటే, రేవంత్ రెడ్డి మంత్రులను ఉద్దేశించి చాలా సీరియస్గా మాట్లాడిండు. 2 ఏళ్ళు అయిపోయింది, మీరు మీ దారి మీలో వెళ్తున్నారు, కలిసి పనిచేయట్లేదు, సమన్వయం లేదు, కోఆర్డినేషన్ లేదు. సో నన్ను బదనాం చేయడానికి చేసే ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయ్యిండు అన్నదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళడానికి మీరంతా ప్రయత్నం చేస్తున్నారు. ఇక నేనైతే ఊరుకోను, ఇంతకాలం ఊరుకున్నా అని అన్నట్టు టోటల్ ఇది కనబడ్డది. మీరు కూడా చదివే ఉంటారు. చదివాను. ఏం చెప్తారు సార్ దీని మీద? ఇది రాధాకృష్ణ రాసేది చలపతిరావు గారి భాషలో చెప్పాలంటే ఎడిటోరియల్ కాదు. ఆయన ఎడిటర్ కూడా కదా, ప్రొపరైటరు ఎడిటర్ రెండు ఆయన. ఎడిటోరియల్ అంటే సంపాదకుని వ్యాఖ్యలు, కానీ ఇది ప్రొపరైటోరియల్ అంటే యజమాని వ్యాఖ్యలు. ప్రతి యజమానికి ఏదో ఒక సంబంధాలు, రాజకీయ సంబంధాలు ఉంటాయి, ఆర్థిక సంబంధాలు ఉంటాయి, వ్యాపార సంబంధాలు ఉంటాయి. సంపాదకునికి ఉండకపోవచ్చు, ఎడిటర్కి ఉండదు, వీళ్ళకు ఉంటుంది. కాబట్టి ఈయన తన రాజకీయ ప్రయోజనాలు, ఆర్థిక ప్రయోజనాలు నెరవేర్చడానికే ఇటువంటి వార్తలు రాస్తున్నాడని అనుకోవాలి. వ్యాఖ్యానం అంతా దానికోసమే, ఆర్థిక ప్రయోజనాలు చుట్టే తిరుగుతుంది ఇదంతా. అందుకని దాంట్లో ఏం ప్రయోజనాలు ఇప్పుడు ఉన్నాయి? మరి ఏమైనా బ్లాక్మెయిల్ చేస్తుండ్రా? రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేస్తుండ్రా అడగాల్సి ఉంటుంది. బ్లాక్మెయిల్ చేస్తున్నంటే ఏం చెప్తారంటే, ఎస్ నేను బ్లాక్మెయిల్ చేస్తున్నా. జర్నలిస్టులు చాలామంది అంటారు, నేను బ్లాక్మెయిల్ ఎందుకు చేస్తున్నా అంటే, బికాస్ యు ఆర్ వల్నరబుల్ టు బ్లాక్మెయిల్. బ్లాక్మెయిల్కు లొంగిపోయేటంత బలహీనత నీ దగ్గర ఉంది కాబట్టి నేను చేయగలుగుతున్నా. నిజాయితీ పని నేను చేయగలుగుతున్నా, తప్పు చేస్తూనే చేస్తా కదా అని అంటారు. ఒకటి. రెండవది, ఇన్ని విషయాలు ఆయనకి ఎట్లా తెలిసినాయి? లోపల క్యాబినెట్ విషయాలు రహస్యం కదా, వాళ్ళు తప్ప బయటికి ఎవరు చెప్పడానికి వీల్లేదు. అంటే చెప్తే మంత్రులే వచ్చి చెప్పాలి. మంత్రులు ఎవరు చెప్పినారో అది కూడా చెప్పండి. కొన్ని అభిజ్ఞ వర్గాల బోగట్ట అని ఏమైనా రాశారు అయితే ముఖ్యమంత్రి చెప్పాలి. ముఖ్యమంత్రి అని చెప్పాలి. ముఖ్యమంత్రి సన్నిహితుడు, ముఖ్యమంత్రి చొరవ చేసి చూపించడేమో, రహస్యంగా ఈయనకి లీక్ చేసినట్టేమో. ఎవరి స్కూప్ ఈ సంబడీస్ లీక్. స్కూప్ అంటే ఎవరికి తెలియని వార్త, మనకు ఒక్కరికే దొరికింది అనుకోండి, దాన్ని స్కూప్ అంటాం. మనకు ఎవరు దొరికింది అంటే ఎవరో ఒకరు లీక్ చేస్తేనే అవుతుంది కదా. మరి సీఎం రేవంత్ రెడ్డి లీక్ చేసి ఉండాలి. ఎందుకంటే అందరికంటే ఎక్కువ సన్నిహితుడు సీఎంకు ఈయననే, రాధాకృష్ణనే. వీఆర్కేనే కదా అందరికంటే, ఎమ్మూరు రాధాకృష్ణ అందరికంటే సన్నిహితుడు. కేసీఆర్కి ఆయన సన్నిహితుడు, రేవంత్ రెడ్డి కూడా ఆయనే సన్నిహితుడు, చంద్రబాబు కూడా ఆయనే సన్నిహితుడు, ఒక రాజశేఖర రెడ్డి తప్ప. చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడు ఆయన, కేసీఆర్కి సన్నిహితుడైనా బావ వరుసలే. చంద్రబాబు క్యాస్ట్ అదేనా, చాలా దగ్గర, వాళ్ళ కోసం కూడా పనిచేస్తున్నారు, అందులో అనుమానం లేదు ఇది. కాబట్టి సారీ దునియా ఎక్ తరఫ్, సారే భవనే ఎక్ తరఫ్. మీరందరూ ఒకవైపే ఉన్నారు, బామ్మర్ది ఒకవైపు ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి నా శిష్యుడు అని చెప్తూనే ఉన్నాడు, ఆయన కూడా నా గురువు అని చెప్తూనే ఉన్నాడు. సో గురు శిష్యుల సంబంధం ఇది ఏంది, ఎవరు లీక్ చేసినారు అది అడగాలి ఒకటి. తర్వాత రఫ్ ఆడించేది ఏంది? దానివల్ల ఏమైందంటే, సీఎం ఎవరిని స్పేర్ చేయడు, పెద్ద మునగాడు, అందరు ఉతికి పారేస్తాడు అని చెప్పి చూపించడానికి రఫ్ ఆడించినట్టే ఉన్నా కూడా ఆయన స్టేచర్ పెంచడానికి ప్రయత్నం చేసినట్టు. ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, ఎవరైనా సరే ఆయన ముందు బలాదూరే. ఆయన పెద్ద పైల్వాన్, పంచ్ గుద్దితే చచ్చిపోవాలి, కింద పడాలంతే. పంచ్ డ్రంక్ అంటారు కదా, పంచెస్ ఇస్తే ఫినిష్ అని చెప్పడానికి, చూడడానికి ఏమో ఇట్లా
పంచాయతీలు ఉన్నాయి, లోపల లోపల గొడవలు ఉన్నాయి, ఇవన్నీ చెప్పినట్టు ఉంటుంది. కానీ ఎవరున్నా సరే ఉతికి పారేస్తారని చెప్పినట్టు ఉంటుంది. అట్లెట్టు ఉతుకుతాడు ఈయన? రాధాకృష్ణ రాయవలసింది ఏంటంటే, ఈ పార్టీలో ఇంటర్నల్ డెమోక్రసీ ఉందా, క్యాబినెట్లో ఉమ్మడి నిర్ణయాలు ఉంటాయా, క్యాబినెట్లో ముఖ్యమంత్రి అనే యజమాని కాదు కదా. ముఖ్యమంత్రి ఎవరంటే ఈజ్ ఫస్ట్ అమంగ్ ది ఈక్వల్స్. మంత్రులందరూ సమానమే, క్యాబినెట్ మంత్రులందరూ సమానమే. ముఖ్యమంత్రి ఎవరంటే ఆయన బాస్ కాదు, ఈ అందరు సమానుల్లో ఆయన మొదటివాడు అంతే. అక్కడి నుంచి లెక్క పెట్టాలి, అందరూ సమానులే. ఇప్పుడు ఆల్ఫాబెటికల్గా వస్తుంది ఏబిసి మొదలైతే కదా, అట్లనితో ఏది మొదలైనట్టే. కానీ నేను ఈయననే బాస్ అనేవి అర్థం వచ్చేటట్టు రాసిండు నేను. అంటే అర్థమైంది, ఆయన స్టేజ్ని పెంచిండు, తగ్గించలే ఆయనను. తప్పులు జరుగుతాయి అన్నాడు, రఫ్ ఆడిచ్చిండు అన్నాడు, వీళ్ళ మాట వింటలేరు అన్నాడు. విన వాళ్ళని మరి సమంజసమే కదా, ఉతికి పారేయాలి కదా. ఇక్కడ రాసిన లైన్ వినిపిస్తాను మీకు. ఇప్పుడు నాలో సహనం నశించింది, ఏదైతే అది అవుతుంది. ఇకపైన నేను తెగింపుతో వ్యవహరిస్తాను. పార్టీలో క్రమశిక్షణ ముఖ్యం. హద్దు మీరిపోతున్న మంత్రులపైన చర్య తీసుకోవడానికి కూడా వెనకాడను. ఇంత మాట అనుంటాడంటారా? ఎందుకంటాడు? అనడు. వీళ్ళ అన్నా కూడా తప్పే. ఎందుకంటే చర్య ఎట్లా తీసుకుంటావు నువ్వు? ఏదైనా బహిరంగంగా ఉండాలి. ఒకటి, నువ్వు ఏదైనా పార్టీలో డెమోక్రసీ, నీ పార్టీలో ఇంటర్నల్ డెమోక్రసీ ఏ పార్టీలో లేదు. భారతదేశం కాంగ్రెస్లే కాదు, ఏ పార్టీలో ఇంటర్నల్ డెమోక్రసీ లేదు. అందుకనే దేశంలో ప్రజాస్వామ్యం ఉందంటే నల్లమల్ల నక్కలు కూడా నవ్వుకుంటున్నాయి. ఎక్కడ ప్రజాస్వామ్యం ఉంది? ఏ పార్టీలు ఉంది? ఎందులో లేదు. ఏ పార్టీ? బీజేపీలో లేదు, కమ్యూనిస్ట్ పార్టీలో లేదు, ఏ పార్టీలో లేదు. సిద్ధాంతాలు చెప్పుకునే పార్టీల్లోనే సిద్ధాంతానికి అనుగుణంగా నిర్ణయాలు లేవు, సమిష్టి నిర్ణయాలు లేవు. డెమోక్రటిక్ సెంట్రలిజం అని చెప్పుకునే కమ్యూనిస్ట్ పార్టీల్లో ప్రజాస్వామిక కేంద్రీయవాదం అని చెప్పుకుంటున్నారు. అది కేంద్రీకృత ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటున్నారు. అది కూడా తప్పే. కేంద్రీకృతం అంటే సెంట్రలైజ్ డెమోక్రసీ కాదు లేదని చెప్పింది ఆయన. చెప్పింది డెమోక్రటిక్ సెంట్రలిజం అంటే ప్రజాస్వామిక కేంద్రీయవాదం. కింద నుంచి ఫీడ్బ్యాక్ రావాలి, పైనుంచి నిర్ణయాలు దానికి అనుగుణంగా ఉండాలి. అందులో లేదు. కమ్యూనిస్ట్ భారతీయ జనతా పార్టీ ఉందా? భారతీయ జనతా పార్టీలో కూడా లేదు. అందుకని కాంగ్రెస్ పార్టీలో అసలు ఉండేది అనుకోం మనం. ఎక్కడ దొరుకుతాయి? కాంగ్రెస్ పార్టీలో ఎన్నడూ లేదు. అన్ని ఢిల్లీలో నిర్ణయాలు అవుతాయి. రేవంత్ రెడ్డి కూడా నిర్ణయాలు తీసుకోడు, రాహుల్ గాంధీ నిర్ణయాలు తీసుకుంటాడు ప్రతి విషయంలో అంతే. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, ఖర్గే వీళ్ళే నిర్ణయాలు తీసుకునేది. ఇక్కడ వీళ్ళకి ఏముండదు, వాళ్ళు చెప్పింది చేయాలి. సామంతులే కదా, ముఖ్యమంత్రులు అందరూ సామంతులే. చెన్నారెడ్డి లాంటి వాడు, అంజయ్ లాంటి వాళ్ళు కూడా, విజయభాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు, రాజశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు అందరూ సామంతులే. స్వతంత్రులు ఎవరు కాదు, వత్సల్సే. బ్రిటిష్ వాళ్ళ దగ్గర 565 మంది రాజులు ఉండేవాళ్ళు, అందరూ సామంతులే. వీళ్ళు కూడా సామంత రాజే తప్ప ముఖ్యమంత్రి కాడు. వాళ్ళు ఏది నిర్ణయం చేస్తే దాన్ని అమలు చేయాలి. అందుకని ఈయన నేనేదో చేస్తా, రఫ్ ఆడిస్తా, ఏం ఆడించలేవు నువ్వు, తోక కూడా ఆడించలేవు. ఇగో ఉత్తమ్ కుమార్ రెడ్డి భట్టి విక్రమార్కను ఉద్దేశించి, సీనియర్లుగా మిమ్మల్ని ఎంతో గౌరవించాను, నాతో సమానంగా గుర్తించి ప్రభుత్వంలో పెద్దపీట వేశాను, ఇంకేం చేయాలి అని రేవంత్ రెడ్డి ప్రశ్నించినాడు. ఇది కూడా కొంత ఇదిగానే ఉన్నది. ఉండొచ్చు. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన ఏం చేయలేదు. ఆయన 7 ఏళ్ళు ఉన్నాడు పిసిసి, కదలలేదు, మెదలలేదు. రేవంత్ రెడ్డి వచ్చే 10 మొదలు పెట్టిండు. విమర్శలో కావచ్చు. ఈయన ఏం చేయలేదు పిసిసి ఉండి. ఇక భట్టి విక్రమార్క మీద మనం బీ ట్యాక్స్, ఎన్ ట్యాక్స్ చూస్తున్నాం. బిల్లు పాస్ కావాలంటే బీ ట్యాక్స్ చెల్లించాలి, ఎన్ ట్యాక్స్ చెల్లించాలి. అది మీకు తెలియదా? దాని సంగతి చెప్పు. ముందు సీఎం ఏం చేయాలి అది చెప్పాలి. మరి అదంతా ఎక్కడ పోతున్నాయి? ఢిల్లీకి పోతున్నాయి. కాబట్టి భట్టి విక్రమార్క మీరు చేయండి, చూద్దాం ఏమవుతుందో. ఢిల్లీ వాళ్ళు కళ్ళు తెరుస్తారు. దాంట్లో ఆయన తీసుకున్న 11%, 12%లో. ఇప్పుడు నేనేమంటున్నంటే, ఇప్పుడు ఈ చర్చ ఒకవేళ ముఖ్యమంత్రి చేస్తే ముఖ్యమంత్రి వైపు నుంచి కూడా ట్రాన్స్పరెన్సీ ఉండాలి కదా. మరి అది ఉన్నదా? లేదు కదా. ఈయన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు? ఏదైనా చుట్టూ కూడా అంత ఎవరు? మనం చూసినాం. కొండా సురేఖ మీదకి పోయినరు, తుపాకులు తీసుకొని ఎం నరేందర్ రెడ్డి, రోహిన్ రెడ్డి, ఆయన ఫహీము వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళంతా ఎవరు ఎటువంటి వాళ్ళని పెట్టుకోవాలి? నీకు నీ పార్టీలో పనిచేసిన వాళ్ళ, లేదా పార్టీకి అనుగుణంగా పనిచేసిన వాళ్ళ, పార్టీ కోసం త్యాగాలు చేసిన వాళ్ళ, పార్టీ సిద్ధాంతం వంటబట్టిన వాళ్ళ, ఏది లేదు. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ ఉందనుకోండి, ఏదో ఆమె నిజాయితీ ఉన్నదని చెప్పుకోవచ్చు మనం. కానీ అట్లాంటిది కూడా కాదు కదా, సీనియర్స్ అన్నవి ఉండాలి. అది కూడా లేదు. రోజుకో పార్టీలు మారిన వాళ్ళు ఏం చేస్తారు? మీ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఏందో వాళ్ళకి తెలియదు. లిబరలిజం అంటే తెలియదు, సోషలిజం అంటే తెలియదు, సెక్యులరిజం అంటే తెలియదు, ఏమీ తెలియదు. మీరేం చేస్తారు? రాజ్యాంగం తెలుసా? అది కూడా తెలియదు. చదువు కూడా లేదు. మరి వీళ్ళతోటి ఏమవుతుంది? మీ పార్టీలో సమిష్టి నిర్ణయాలు లేవు, ప్రజాస్వామ్యం లేదు, ప్రజాస్వామ్యం కూర్చొని చర్చించడం లేదు, ఉమ్మడి నిర్ణయాలు లేవు. అన్నిటికంటే ముందు పారదర్శకత కూడా లేదు. అంత ఓపెక్గానే ఉంది తప్ప ట్రాన్స్పరెంట్గా ఏమి లేదు. లేనప్పుడు మీ పార్టీలో మనం వెతుక్కుంటే ఎట్లుంటుంది? ఏముండదు, ఎవరు వెతుక్కున్నట్టే ఉండదు. అందుకనే ఈ పత్రికల్లో రాసేదంతా దీని వెనుక ఏదో మర్మం ఉంటుంది. ఊరికనే ఉండదు. పత్రికలు రాసేనంటే ఖచ్చితంగా ఏదో మర్మం ఉంటుంది. ఆ మర్మం కూడా ఆయన ఇద్దరు సన్నిహితులే కాబట్టి, రేవంత్ రెడ్డి తర్వాత విఆర్కే ఇద్దరు సన్నిహితులే కాబట్టి,
ఇద్దరి ప్రయోజనానికి అనుగుణంగా ఉండే ఏదో ఉండుంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అందుకని ప్రజలు మనం పత్రికలు నమ్మాల్సిన అవసరం లేదు. అది కొత్త పలికి అనేది పాత పలికే, కొత్తది కాదు. ఆయన చివరికి ఏమంటాడు, అధికారంలో ఉన్నంతకాలం పదవికి వన్నె తేవాలి అన్న లక్ష్యంతో మాత్రమే రేవంత్ రెడ్డి వ్యవహరిస్తే పరిస్థితుల్లో మార్పు రావచ్చు. నిజానికి కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం రేవంత్ రెడ్డికి ప్రత్యామ్నాయం లేదు. రేవంత్ రెడ్డి కాని పక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వమే కూలిపోవచ్చు. పార్టీ అధిష్టానం కూడా ఈ వాస్తవాన్ని గుర్తించాలి. అంటే ఇదంతా ఏముంది, చివరికి చెప్పి 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 ఎటు తీసుకుపోయిందంటే రేవంత్ సుప్రీము, రేవంత్ను ముట్టుకుంటే మీరు మీ చేతులు కాలిపోతాయి, మీరు ఎలక్ట్రిసిటీని ముట్టుకున్నట్టే ఉంటుంది, భస్మం అయిపోతారని ఇండైరెక్ట్గా చెప్పిండు. అంతా చెప్పేసింది. కాబట్టి రేవంత్ రెడ్డి సుప్రీము, ఆయన ముట్టుకోవద్దు, ముట్టుకుంటే కాంగ్రెస్ పార్టీ ఫినిష్ అని చెప్పిండు. కాబట్టి మనం అనుకున్నది ముందు నుంచి అనుకుంటుంది ఏంది, ఆయన రేవంత్ రెడ్డికి అనుకూలం. అంటే అఫ్ కోర్స్ అట్లా కూడా అయి ఉండొచ్చేమో. రేవంత్ రెడ్డిని తీసేస్తే కూలిపోద్ది అంటే ఆయనకు అనుకూలంగా ఉన్న 20 మంది ఎమ్మెల్యేలు లాగితే కూలిపోవచ్చు. అదొక యాంగిల్, అది కూడా జరగవచ్చు. కాబట్టి అది కూడా చేయొద్దని చెప్తున్నాడు ఈయన. సో అటు చేయొద్దు, ఇటు చేయొద్దు, రేవంత్ రెడ్డే ఉండాలి, శాశ్వతంగా ఉండాలి, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఫినిష్ అయిపోతుంది, మళ్ళీ గెలవదు అని చెప్తున్నాడు. ఈరోజు టీఆర్ఎస్ పరిస్థితి పైకి వస్తుందేమో అని భయం జనంలో ఉన్నది. ఎందుకంటే రేవంత్ రెడ్డి చేసే తప్పుడు పనుల వల్ల కొంతమంది దృష్టిలో కేసీఆర్ సాధువు లెక్క కనిపిస్తున్నాడు వాళ్ళతో చూస్తే. ఈయన పులే, ఆయన పులేనండి, ఆయన పులి మందు కొట్టి పండుకుందండి, ఈ పులి యాక్టివ్గా ఉందండి. యాక్టివ్గా ఉన్న పులితో ఎంతమందికి ప్రమాదం అండి. జంతువుని తింటుంది, గొర్రెని తింటుంది, మేకని తింటుంది, బర్రెని తింటుంది, మనిషిని తింటుంది. మందు కొట్టి పండుకున్న పులి ఏం తింటుందండి, సైలెంట్గా ఉంటుంది, ఏం పని అండి దాంతో అన్నట్టుగా మాట్లాడుతున్నారు. జనం అట్లా ఉంది. అందుకని వీళ్ళు ఉండాల్సింది ఏంటంటే, ఈయన చెప్పాల్సింది రాధాకృష్ణ, నీ పార్టీలో ఆంతరంగ ప్రజాస్వామ్యం నెలకొల్పు, ప్రజాస్వామికంగా ఉండు, పారదర్శకంగా ఉండు, సమిష్టి నిర్ణయాలు ఉండాలి, సమిష్టి ఆచరణ ఉండాలి, ఆచరణ సమిష్టిగా ఉండాలి, సోషల్ ఆడిట్ కూడా ఉండాలి. రాధాకృష్ణ చేయాల్సిన పని ఏమంటే సోషల్ ఆడిట్ చేయండి, పారదర్శకంగా ఉండాలి. ఇవి ఎందుకు ఆడిట్ ప్రకారము ఇదెందుకు తప్పు, ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు అని చెప్పాలి. నీ పార్టీలో సామాజిక భద్రత ఎందుకు లేదు, సామాజిక న్యాయం ఎందుకు లేదు, కుల వివక్ష ఎందుకుంది, సామాజిక వివక్ష ఎందుకుంది, ఆర్థిక దోపిడీ ఎందుకున్నది. అందులో దట్టు వీళ్ళ కొట్లాటలన్నీ కూడా అధికారమో డబ్బులో భూమి ఏదో ఒకటి వాటాల కొట్లాటలే ఉన్నాయి కదా సార్. అంతే, వాటాలే, అంతే కదా. వాటా కోసం పత్రికలు కూడా దాంట్లో భాగమే. అంతే, నాకు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు అనుకోండి, మీరు 100 కోట్లు తినండి, నాకు 10 కోట్లు అడ్వర్టైజ్మెంట్ ఫ్రంట్ పేజ్ చేయండి, మేమేం మాట్లాడం, యాడ్స్ ఇస్తే మేము మౌనంగా ఉంటాం. రియల్ ఎస్టేట్ కంపెనీ అని పెడతారు, పెట్టేస్తారు, ఏదో రాస్తారు, కూర్చుంటుంది. అందుకని మొత్తం యాడ్స్ పంచాయతీ, యాడ్స్ నాకే ఇవ్వాలి, ఇంకెవరికి ఇవ్వద్దు. అది యాడ్స్ కాకపోతే ఇదంతా డిస్గైజ్డ్ యాడ్, అంటే పరోక్షమైన యాడ్, పరోక్ష రూపంలో ఉంటుంది, యాడ్ రూపంలో ఉండదు. అది అట్లా ఇదంతా పత్రికలు అంతా కథ అంతా అటే ఉంటుంది. అందుకనే శ్రీశ్రీ ఏం చెప్పిండు, పెట్టుబడికి కట్టు కథకు పుట్టిన విషపుత్రికలు ఆంధ్రదిన పత్రికలు అన్నాడు. మరి ఆంధ్రజ్యోతిలో జన సమస్యలు ఏమైనా వస్తున్నాయా, పేదోని సమస్యలు వస్తున్నాయా? వస్తలేవు కదా. అవి రావాలి కదా, అరాచకాలు రావాలి కదా, వస్తున్నాయా? ఏదైనా పేదోని సమస్య, విద్య బాగలేదు, వైద్యం బాగలేదు, అవన్నీ ఎందుకు ఫ్రంట్ పేజ్ వేస్తలేరు, రాజకీయాలు ఎందుకు రాస్తున్నారు, రాజకీయాల చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు? ఒక ఆంధ్రజ్యోతినే కాదు, అన్ని పత్రికలు అట్నే ఉన్నాయి. అందుకని రాజకీయాల చుట్టూ తిరుగుతున్నారంటేనే మీరు రాజకీయాల్లో వాటా కావాలనుకుంటున్నారు, అధికారంలో వాటా కావాలనుకుంటున్నారు. మీరు ఆఖరికి సోకాల్డ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా గటర్ మీడియా అయింది, మురికి కాలువలాగా అయింది. అందుకని జనం ఎవరు నమ్ముతలేరు. పత్రికల సర్క్యులేషన్ ఎందుకు పడిపోతుంది, టీవీలు ఎందుకు చూస్తలేరు, వ్యూవర్షిప్ ఎందుకు పడిపోతుంది అంటే క్రెడిబిలిటీ లేదు, విశ్వసనీయత లేదు. ఎందుకు లేదంటే రాజకీయాలు చుట్టూ తిరుగుతున్నారు. అంటే మీరు సమాజం చుట్టూ తిరుగుతున్నారా, పేదం చుట్టూ తిరుగుతున్నారా, పర్యవసానమే వార్త అంటున్నారా, సామాజిక బాధ్యత వార్త అంటున్నారా? అంటలేరు కదా. గ్లోబల్ వార్మింగ్ అవుతుంది, ఎందుకు అవుతుంది? మొంతా వచ్చింది, ఎందుకు వచ్చింది? దానికి మొంతా వస్తే ముంత పోయినట్టే. ఎందుకు వస్తుంది గ్లోబల్ వార్మింగ్? ఎందుకు అవుతుంది? అంతంత వేడి ఎందుకు వస్తుంది? ఇంత తుఫాన్లు ఎందుకు వస్తున్నాయి? ఇంత భయంకరంగా ఎందుకు ఉంటున్నది? దాని ప్రకృతితో మనం ఎందుకు ఆడుకుంటున్నాము? ప్రకృతితో మనం ఆడుకుంటే ప్రకృతి మనతో చెలగాటం ఆడుకుంటుంది కదా, మనం ఆడుకోవద్దు కదా. మొత్తం రేపు ప్రళయం వచ్చేటట్టుంది కదా, ప్రపంచం మొత్తానికి వచ్చేటట్టుంది. ఇటువంటి విషయాలు చెప్పాలి. రేపు జరగబోయేది ఇప్పుడు చెప్తే అది పత్రిక అవుతుంది. అట్లా కాకుండా నిన్న జరిగింది, ఈ రాజకీయ నాయకుడు వాడు తిట్టిండు, ఆ రాజకీయాన్ని వీడు తిట్టిండు, అందరు దొంగలు తిట్టుకున్నది రాస్తారా? మీరు దొంగల వాణి ఎందుకు అవుతారు? మీరు అమృతవాణి కండి, మీరు దైవవాణి కండి, భవిష్యత్వాణి కండి. అట్లా కాకుండా మీరు కార్యజ్ఞానం చెప్పండి. అట్లా చెప్పకుండా వీడు దొంగ వాడు దొంగ అంటే మీరు కూడా దొంగల భాగమని అనుకోవాలి మనం. అంతే కదా. ఇంకొకటి, మొన్న ఎంజిఎం ఆసుపత్రి బయట ఒక సిలిండర్ని నెట్టుకుంటూ పోతుంటారు, ఇద్దరు పిల్లల్ని, పసిపిల్లలకి ఆక్సిజన్ ఒకటే సిలిండర్ ఉంటుంది, ఇద్దరు పిల్లలకి పెడతారు. రోడ్డు మీద నుంచి తీసుకొని లాక్కుంటూ పోతుంటారు. ఒక నర్సు ఉండరు, ఒక డాక్టర్ ఉండరు. అదొకటి బాగా వైరల్ అవుతుంది. ఇంతకుముందు 2 రోజుల కింద
ఈ హన్మకొండ వంగర గురుకుల పాఠశాలలో అమ్మాయిల హాస్టల్లో ఒక అమ్మాయి ఊరేసుకొని చనిపోతుంది. ఒక ట్రాక్టర్లో తీసుకుపోతుంటే పిల్లలంతా ఏడుస్తుంటారు. అదొకటి బాగా వైరల్ అయింది. ఇంకొక వైపు ఇవాళ గవర్నమెంట్ మూసీ కోసం దాదాపు 4,000 కోట్లు అప్పులు తీసుకురావడానికి రెడీ అవుతుంది. ఆ కంపెనీ కూడా అంగీకరించిందట, కేంద్రం కూడా అంగీకరించిందట. అదొక భాగము. ఫీజు రియంబర్స్మెంట్, పిల్లలకి సర్టిఫికెట్లు ఇస్తలేవు కాలేజీలు. నవంబర్ 3వ తేదీ నుంచి కాలేజీలన్నీ బంద్ చేస్తాం మేము, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు అని చెప్తున్నారు. దాదాపు 1,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నది, ఆ డబ్బులు ఇస్తలేరు. ఆడ ఎకరం 177 కోట్లు పోయింది గచ్చిబౌలి రాయదుర్గ్ దగ్గర అని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. అంతకుముందు 10,000 కోట్ల భూమి అన్నారు. పోయిన కేసీఆర్ గవర్నమెంట్లో పోయిన భూమి విషయంలో ఇంతవరకు ఎంక్వైరీలో ఒక గుంట భూమి వెనక్కి తీసుకుంది లేదు. అసలు ఈ తెలంగాణ 12 ఏళ్ళు అయింది కదా, మీరు కూడా తెలంగాణ ఉద్యమకారుడిగా, ఒక జర్నలిస్ట్గా, రాష్ట్రం కోసం రావాలని కొట్లాడిన వాళ్ళుగా ఇవన్నీ చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంటుంది? మేము మొదటి నుంచి చెప్తున్నాం, తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా చెప్పినాం. ఇప్పుడు చివరికి ఏమైంది, జనాలంటే ఎందుకు వచ్చిందని ఆయన ఈ తెలంగాణ అనే కాడికి వచ్చిన పరిస్థితి అన్నట్టు అయింది. ఏమైంది, మీకు ఫ్రీడమ్ వచ్చింది అనుకుందాం, పోలీస్ యాక్షన్ అయింది. పోలీస్ యాక్షన్కి ఏముంది, మళ్ళీ నిజామే రాజ్భవన్లో ఉన్నాడు. 1956 వరకు నిజాం వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళు, స్వాతంత్రంగా పోరాటం చేసిన అందరూ చంపారేసారు. రజాకాలందరూ పాకిస్తాన్ సగౌరవంగా పంపించారు. కేంద్ర మంత్రి విపి మీనన్, విదేశాంగ మంత్రి, ఆయన వచ్చేసి కాశీపురాజు జైలు ఉంటే బాగున్నదా, తిండి బాగుందా, పడక బాగుందా అని అడిగాడు. సిగ్గుండాలి కదా ఆయనకు, విపి మీనన్. కానీ నెహ్రూ, సర్దార్ పటేల్ కలిపి ఆయనను రాజ్భవన్లో పెట్టినారు. ఆయన 1 year చచ్చిపోవడానికి ముందు సర్దార్ పటేల్ సంతకంతో రాజ్భవన్లో రాజ్ ప్రముఖ అయ్యాడు. 56 దాకా ఉన్నాడు. ఇప్పుడు అదే పరిస్థితి. ఏమైంది, శాంతి రోజులకు ఏమైనా వచ్చిందా? బులిసామూర్తినేమో తిండి లేకుండా చచ్చిపోయాడు ఆంధ్రలో. ప్రకాశం పంతులు కొట్టిన డప్పుల సుబ్బారావు ఏమో డిఎస్పీ నుంచి ఎస్పీ అయ్యాడు. అప్పుడు అక్కడదే జరిగింది, ఇక్కడే జరిగింది, తెలంగాణలో జరిగింది, రేపు అంతా జరుగుతుంది. మేము మొదటి నుంచే చెప్తున్నాం, కోదండరాంను హెచ్చరించినాం, జయశంకర్ని హెచ్చరించినాం. కేసీఆర్ ఇట్లనే ఉంటాడు, రాజకీయాలు నమ్మొద్దని చెప్తే మమ్మల్ని విమర్శించారు. మాది చేసి మొట్టమొదటి పుట్టింది. ఆ తర్వాత కోదండరాం మా దాంట్లో ఉండే మమ్మల్ని నక్సలైట్ చేసి అన్నారు, మాది రాజకీయ చేసి అని వెళ్ళిపోయిన వాళ్ళు. గద్దరు, పాశం యాదగిరి, ఆకుల భూమి నక్సలైట్ చేసి అన్నారు. కానీ చివరికి ఏమైంది మరి, మిమ్మల్ని కూడా తను తరిమేశారు కదా వాళ్ళు. అట్లే ఉంటుంది. ఇది రాజకీయాలను నమ్ముకోవద్దు, కేసీఆర్ నమ్ముకోవద్దు, రేవంత్ రెడ్డి నమ్ముకోవద్దు, ప్రజల్ని నమ్ముకోవాలి. ప్రజాస్వామికంగా ఏ పార్టీ అయినా ఉండాలి. ఆయన తాగి పడుకునే 10 ఏళ్ళు. ఇప్పుడు నిర్ణయాలు ఏంటి ఇవి అని అంటే పెట్టాల్సిన దగ్గర పెట్టట్లేదు. ఈరోజు విద్యకు వైద్యం రావాలి. ఎందుకు వస్తలేదంటే విద్య, వైద్యం 2 ప్రైవేట్ రంగాల చేతులు ఉన్నాయి. ఆ ప్రైవేట్ ఎవరు, రాజకీయ నాయకులే. మొత్తం ఆసుపత్రులను ఎవరి, వాళ్ళే. స్కూల్ ఎవరి, చైతన్య నారాయణ అయితే మంత్రే కదా, ఇప్పుడు చూస్తున్నాం కదా. చైతన్య వీళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. వాళ్ళు తెలంగాణ అపోజ్ చేసిన వాళ్ళు, కానీ వీళ్ళందరూ భాగస్వామ్యం తీసుకున్నారు. అన్ని పార్టీల వాళ్ళు దాంట్లో వాళ్ళకి పార్ట్నర్షిప్ ఉన్నది. ఇప్పుడు ఆసుపత్రులు ఎవరికి చూద్దాం, విశ్వేశ్వరరెడ్డిది మన దేశం అపోలో ఉంది కదా, యశోద కేసీఆర్ సంబంధించిన వాళ్ళదే కదా, కామినేని కిమ్స్ చంద్రబాబుకు సంబంధించిన వాళ్ళదే కదా, అంతా వాళ్ళకి సంబంధించిన వాళ్ళే. అందరు రాజకీయ నాయకులు. వాళ్ళ ఆసుపత్రులు నడవాలంటే గవర్నమెంట్ ఆసుపత్రులు నడవద్దు. ఆఖరికి ఎక్స్రే మిషన్ కూడా ఉండొద్దు. ఎక్స్రే తీయాలంటే చిన్న వాషరు 10 రూపాయలు ఉంటుంది, దాంట్లో వాషర్ రబ్బర్ పాడవుతుంది, 10 రూపాయలు ఖర్చు పెట్టరు. మేము ఫైనాన్స్ డిపార్ట్మెంట్ రాష్ట్రం అండి, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ రావు 10 రూపాయలు రాదు. ఎట్లా వస్తుంది, నెల తిరుగుతుంది ఫైలు. ఈ 4 రోజులు వాడిని బయటకు పోమంటారు, పోయి చెకప్ చేయించుకో, బయట డయాగ్నాస్టిక్స్ పోతారు. ఈ హాస్పిటల్లో కమిషన్లు వస్తాయి, వీళ్ళకేమో కమిషన్లు వస్తాయి, వాడికేమో నడుస్తుంటుంది. ఒక్క హాస్పిటల్కి రెగ్యులర్ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ లేడు, ఉండడు. ఎక్కడ ఉండడు, ఆల్ ఇన్ఛార్జ్ల కింద పెట్టి అంతా ఉంటుంది. రిక్రూట్మెంట్ లేదు. 20 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ నుంచి రిక్రూట్మెంట్ లేదు. అప్పుడు తెలంగాణ రాకముందు లేదు, తెలంగాణ వచ్చినాక లేదు. ఎందుకు, మెయింటెనెన్స్ ఉండదు, మెయింటెనెన్స్కి డబ్బులు ఇయ్యరు. బిల్డింగ్లు కట్టిస్తారు, బిల్డింగ్లు కడితే ఏమవుతుంది, కమిషన్లు వస్తాయి, కాంట్రాక్టర్లు వీళ్ళు లాభపడతారు. మెయింటెనెన్స్ అంటే ఏమొస్తుంది, జీతాలు, ఉద్యోగులు లంచాలు ఇస్తారా, ఉద్యోగుల దగ్గర కమిషన్ అడుకుంటారా, వానికి వచ్చేది 15,000. కాంట్రాక్ట్ లేబరు, అవుట్సోర్స్డ్ లేబరు 15,000. వాడిని తింటందుకు రావడానికి పోవడానికి సరిపోవు. వాళ్ళు అబోదేమో ముత్తుకుంటుంటాడు, వాడు ఇయ్యాడు కదా. అందుకని జీతాలు బచ్చాలు రావు, మిషన్లు వస్తాయి, ఏమొస్తుంది, ఏం రాదు. సిటీ స్కాన్ మిషన్ ఉన్నప్పుడు, ఎంఆర్ఐ ఉన్నప్పుడు అంత కలిస్తే ₹1,00,00,000 50 లక్షలు ఉంటుంది. దాంట్లో ఒక్కసారే వస్తుంది. ఎంత వస్తుంది, 5 లక్షలు 6 లక్షలు కమిషన్. ఎందుకు, వాళ్ళకు పెద్ద రావాలి కమిషన్లు. అందుకని అన్ని ఆసుపత్రులు వాళ్ళ చేతులు ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు చేయనిస్తారు, ఇక్కడ చేయనియరు. అందుకని పూర్వం ఏం చెప్తారంటే వైద్యో నారాయణో హరి. ఇప్పుడు ప్రైవేట్కి పోయినాక ఏమైంది, వైద్యో యమరాజ సహోదర. యమరాజు ఏం చేస్తాడు, మీ ప్రాణమే తీసుకుపోతాడు. యమరాజు సహోదరుడు ప్రాణము ధనము 2 తీసుకుపోతాడు. అన్ని అనెథికల్ ప్రాక్టీస్, అన్ని అనెథికలే. ఎక్కడ
మందులు రాస్తే దాంట్లో కమిషన్, అంతా మందులు కూడా దానికి క్లినికల్ ట్రయల్స్ ఉన్నాయా, ఎనిమల్స్ మీద పరిశోధనలు చేసినరా, క్లినికల్ ట్రయల్స్లో హ్యూమన్ వాలంటీర్స్ మీద చేసినరా, అవన్నీ చేసినాక జిఎంపి ఉందా, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ ఉందా, అసలు అది తయారవుతున్న చోట సూపర్ బగ్ అంటే డ్రగ్ రెసిస్టెన్స్ మందులు పనిచేయవు. ఇప్పుడు పటంచెరు, పాశమైలారం, గడ్డపోతారం ఏరియాలో మందులు జీన్ మ్యూటేషన్ అయింది, అక్కడ మందులు పనిచేయవు. స్వీడన్ వాళ్ళు వచ్చి పరిశోధన చేసి చెప్పారు, స్వీడన్ పరిశోధకులు వచ్చి ఈ మందులు పనిచేయవండి ఇక్కడ అని చెప్పారు. మరి దాన్ని ఏం చేస్తున్నారు మీరు, ఏమైనా చేస్తున్నారా? అక్కడ జనానికి రోగాలు వస్తున్నాయి, మరి క్యాప్టెన్ గ్యాస్ పిలిచి భూగర్భ జలాలు కలుషితమై రోగాలు వస్తున్నాయి, ఆసుపత్రి పెట్టినరా? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. మొత్తం అంతా బిల్డింగ్లు, కాంట్రాక్ట్లు, రియల్ ఎస్టేట్, దాని చుట్టే లీడర్ల నాయకుడి ఆలోచన మొత్తం దాని చుట్టే తిరుగుతున్నది. దాని చుట్టూ పైసలు కావాలి కదా వాళ్ళు. అందుకనే వైద్యం మొత్తం నాశనం చేస్తారు, విద్య మొత్తం. ఎందుకంటే విద్య వచ్చింది అనుకోండి, జనానికి తెలివి వస్తే అది శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుంది, లాండర్ ప్రాబ్లం వస్తుంది. ప్రశ్నిస్తాడు కదా, ప్రశ్నిస్తే వాడికి కష్టం కదా, నువ్వు దొంగ పని చేస్తున్నావు, ఇది చట్టం ప్రకారం తప్పు, ఆ చట్టం ప్రకారం తప్పు అంటాడు. కాబట్టి వాడికి చదువు రావద్దు, చట్టం జరుగుతుంది. ఒకవేళ తెలిసినా కూడా ఏం చేయాలంటే వానికి మందు అలవాటు, ఊర్లలో అంతా మందు, గంజాయి, డ్రగ్స్, ఏం లేదు, అఫీమ్, ఓపియం, నల్ల మందు అన్ని అలవాటు చేశారు. అదేం లేకపోతే జర్దా, లేకపోతే గుట్కా, వాడు మత్తులో ఉంటాడు, తూగుతుంటాడు. తర్వాత తూగిండు అనుకోండి, వాళ్ళే కదా మళ్ళీ డీలర్షిప్ అంతా ఎవరు, ఐఎంఎఫ్ఎల్ డీలర్స్ అంతా వాళ్ళే. మందుల కంపెనీలు మనం చూసినాం కదా, వేల మేస్తే ఎట్లయిందో, మొత్తం వాళ్ళదే. వాడు తాగితే పైసలు వాని జేబులోకి వస్తాయి, వాడు రోగం వచ్చిపోతే వాన ఆసుపత్రిలో జరుగుతాడు, చచ్చిపోతే జనాభా తగ్గుతుంది. తర్వాత మత్తులో ఉండి ఏది ప్రశ్నించడు, ఎన్ని లాభాలు ఉన్నాయి వాళ్ళకి మందు కూడా. అందుకని రాజకీయ నాయకులే దొంగలు, లంగలు, లఫంగలు ఉన్నారు. హైదరాబాద్ భాషలు చెప్పాలంటే సియాసత్ కా మానే చోర్ బద్మాషోంకి భారత్, దొంగలు దుర్మార్గుల ఊరేగింపు. వాడు 30 మందిని చంపినా నేనని చెప్పి వాడు గుర్రం మీద తిరుగుతుంటాడు. వీడు ఫాల్తు కాడరా, నేను 50 మందిని చంపినా అని చెప్పి వాడు ఒంటి మీద దొరుకుతాడు. వీళ్ళిద్దరు బేకారుగాలు, నేను 80 మందిని చంపినా, 100 మందిని చంపినా, ఏనుగు మీద దొరుకుతాడు. ఆ ఏనుగు దొరకడానికి టికెట్ ఇవ్వడానికి అన్ని పార్టీలు పోటీ పడతాయి. మరి అందరు దొంగలే ఉన్నారు కదా, గుర్రం మీద ఎక్కినోడికి టికెట్ వస్తుంది, ఏనుగు మీద ఎక్కినోడు టికెట్ వస్తుంది, ఒంటి మీద ఎక్కినోడు టికెట్ వస్తుంది. ఇది అందరు దొంగలే చేస్తున్నారు. అందుకని క్లెప్టోక్రసీ అంటే రూల్ బై థీవ్స్. దొంగల రాజ్యం ఉన్నప్పుడు, చోరతంత్రం ఉన్నప్పుడు జనంకి ఏముంటుంది, అన్ని వాళ్ళే ఉంటాయి దొంగలు. ఇంకొకటి, ఇప్పుడు ప్రెస్ క్లబ్ ఎలక్షన్స్ అయినాయి, ఓటు ఉందా సార్ మీకు? నేను ప్రెస్ క్లబ్ ఎప్పుడు చేరలే, ఎన్నిసార్లు అడిగినాను, నేను చేరనని చెప్పాను. ఎందుకంటే అది తాగుబోతుల క్లబ్బు, తాగుబోతులే ఉంటారు దాంట్లో. అంటే ఎందుకు ఇట్లా ప్రెస్ క్లబ్ లో మీటింగ్స్ అవి అవుతుంటాయి కదా, అట్లా అవి మీటింగ్లు రౌండ్ టేబుల్ వాళ్ళు మేము పెట్టుకునేది, వాళ్ళు పెట్టేది కాదు. అవి బయట వాళ్ళు పెడతారు, కిరాయి తీసుకుంటారు, పైసలు తీసుకుంటారు, ఇస్తారు. ఎందుకంటే వాళ్ళకి అందరికి కావాలి కదా, రాత్రి సర్వ్ చేసేటోనికి, వానికి వీనికి జీతాలు బచ్చాలు ఇవ్వకుండా అవే నడుస్తుంటాయి బయటికి. వాళ్ళు ఇచ్చేది కాదు. వాళ్ళు ఇప్పటిదాకా ఒక్క రౌండ్ టేబుల్, వృత్తిపరమైన రౌండ్ టేబుల్ పెట్టలేదు. ఇప్పుడు ఏం చేయాలి సార్? కొత్త పాలక మండలి అయింది, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి చేంజ్ అవుతున్నది, ఎలక్షన్లు వస్తున్నాయి, మెంబర్షిప్ ఉన్న వాళ్ళంతా వెళ్ళి ఓటేస్తున్నారు. ఇప్పుడు ఈ డిబేట్ ఎవరు చేయలేదు అనుకుంటాం ఓపెన్గా. సో కాబట్టి మనం చేయాలి, ఎందుకంటే వాళ్ళకు కూడా కొన్ని సూచనలు ఇవ్వాలి, మీలాంటి వాళ్ళు దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉంది. మీరు ఏం చెప్తారు వాళ్ళకి? అది జర్నలిస్టుల సంఘం కదా, ప్రెస్ క్లబ్ అంటే జర్నలిస్టులు అంతే. చలపతిరావు గారు ఏం చెప్పిండ్రు, క్రిటికల్ థాట్ ఈజ్ సెంట్రల్ టు జర్నలిజం. జర్నలిజం పాత్రికేయ వృత్తికి కేంద్ర బిందువు ఏంటంటే విమర్శనాత్మకమైన ఆలోచన, విమర్శన దృక్పథం ఉండాలి. అది ఉన్నదా? జర్నలిస్టులు ఏం చేయాలి? ఇది మన ప్రయోజనాలు నెరవేరుస్తున్నది ఆ ప్రెస్ క్లబ్? నెరవేర్చలేదు. జర్నలిస్టులకు ప్రథమ శత్రువు ఎవరు ఉన్నదంటే అది ప్రెస్ క్లబే. ఎందుకంటే బయట 3 పెగ్గులు వస్తాయి, ఇక్కడ 5 పెగ్గులు వస్తాయి. కాబట్టి 3 పెగ్గులు తాగినోడు తొందరగా చావడు, 5 పెగ్గులు వచ్చినోడు తొందర రోగం వస్తుంది, తొందరగా చేస్తాడు. తర్వాత వాడు మందు కొట్టి అక్కడ ఇంటికి పోయి పైసలు ఇక్కడ అయిపోతాయి కదా, ఇంట్లో పైసలు ఇయ్యడు, మందు నిషాలు ఉంటాడు, భార్య పిల్లలు అడిగింది అనుకోండి కొడతాడు, తర్వాత రోగం వస్తుంది, చచ్చిపోతాడు. ఎంత కష్టం ఫ్యామిలీకి. జర్నలిస్టులకు శత్రువు ఎవరు? ప్రెస్ క్లబే. చలపతిరావు గారు ఏం చెప్పారు? 1961లో చెప్పిండు ఆయన. నెహ్రూ పెట్టిన పత్రిక ఎడిటర్, ఆయన నేషనల్ ఎడిటర్, తెలుగు ఆయనే, పెద్ద లాయర్ కూడా ఆయన మద్రాసులో. ఆయన ఏం చెప్పిండు ఆ రోజులో చెప్పిండు 61లో, జర్నలిజం హాస్ బికమ్ టోస్టింగ్, ఫీస్టింగ్ అండ్ ఫెటయింగ్ జాబ్. విందు మందు వినోదం అయిందని చెప్పిండు జర్నలిజం. ఇంకా వేరే ఏం లేదు కదా. ఒకటి ఇంకో మాట ఏం చెప్పాడంటే జర్నలిజం విష్ షుడ్ హావ్ బీన్ గ్రేట్ స్ట్రెయిన్ ఆన్ హార్ట్. సమాజంలో జరిగే అన్యాయాలు చూసి జర్నలిజం అనే వృత్తి హృదయభారంగా ఉండాలి, మన కడుపు రగులుతుండాలి, మండుతుండాలి, గుండె మండుతుండాలి. గ్రేట్ స్ట్రెయిన్ ఆన్ హార్ట్ హాస్ బికమ్ గ్రేట్ స్ట్రెయిన్ ఆన్ లివర్ అన్నాడు. మందు కొట్టాలి కదా, గుండె మండాల్సింది పోయి కాలేయం మండిపోతుంది. ఆయన చెప్పిండు, ఆయన జర్నలిస్టే కదా, మనల్ని ఉన్నది అసలు చెప్పుకోవాలి. మనల్ని మనం తిట్టుకోవద్దా? మందిని తిడతావు నువ్వు, నిన్నెందుకు తిట్టుకో? ఆత్మవిమర్శ అయితే నీకు చేయాలి. ఆత్మవిమర్శ ఉంటేనే నువ్వు బాగుపడతావు. విమర్శ ఉంటే నువ్వు ఎవడైనా చేస్తావు విమర్శ, కుక్క బాబు ఒరిగినట్టు. అదెందుకు నీకు? మనం విమర్శ మనల్ని మనం సంస్కరించుకోవాలని మన తప్పులు బాహాటంగా పబ్లిక్గా చెప్పి
మళ్ళీ ఈ తప్పులు రిపీట్ కావని చెప్పాలి. అది చలపతిరావు గారు ఫ్రీడమ్ ఫైటర్, బ్రహ్మచారి, జైలుకు పోయిండు. వీళ్ళ వాళ్ళ కాలి కోటికి సరిపోరు వీళ్ళు. ఆయన ఎవరో తెలుసు ఆయనకు తెలియదు. మేము జర్నలిస్ట్ కాలి పేరు చలపతిరావు నగర్, అది జూబ్లీహిల్స్లో ఉన్నది. వీళ్ళకి తెలుసు, వాళ్ళకి ఏం తెలుసు? చదువుకుంటే కదా వీళ్ళు ఏం చదువుకోలే, తెలుగు చదువుకోలే, ఇంగ్లీష్ చదువుకోలే, జర్నలిజం చదువుకోలే. సామాజిక బాధ్యత అంతకంటే లేదు. సామాజిక బాధ్యత ఉన్నోళ్ళు సమాజంలో ఏం జరుగుతుంది, ఏం ఘోరం జరుగుతుందో తెలుసుకోవాలంటే నువ్వు స్ప్రోలు ఉండాలి. నువ్వే మత్తులో ఉంటే ఇంకే నువ్వేం చేస్తావు? ఎవడో నువ్వు మూతి మీద పోయిస్తాడు గొప్పడని చెప్తావు. అదెట్లా సరిపోతుంది? మూతి మీద నువ్వు కుక్క కూడా వచ్చి సుస్మని లేపి నువ్వు కుక్క మీద నువ్వు మూతి మీద పోసేది అనుకో, పడుకోనంటే ఫుట్పాత్ మీద, అది గొప్ప అంటే ఎట్లా? నువ్వు కుక్కను గొప్ప అంటావా? నువ్వు అట్లనే ఇది కూడా ఉంటుంది. అందుకనే ముందు మత్తు వదలండి, మత్తు వదలరా అని ఒకటి చెప్పాలి వాళ్ళకు. రెండవది సామాజిక అంశాలు చర్చించండి, మీరే చర్చించండి. బయట సమాజం వస్తుంటే వాటి మేము మాట్లాడుతాం చచ్చిపోతున్నామంటే 100 పైసలు వసూలు చేస్తారు. అటెంట్ వసూలు చేస్తారు మీరు. రెంట్ తాగడానికి, అది తాగడానికి మెయింటెనెన్స్ లేదు. మెయింటెనెన్స్ అంటే మా తాగుడు తినుడికి అది ఒకటి. మూడవది మీరు వృత్తిపరమైంది, అది అకాడమిక్ బాడీ కూడా. మీరు ప్రెస్ క్లబ్లో ఫస్ట్ అకాడమిక్, దెన్ రిక్రియేషన్. ముందు ఆ చర్చ చేయాల్సింది, విద్యా బోధన చేయాలి. రెండవది వినోదం ఉండాలి. ఎక్కడ చర్చ అయింది ఇప్పటిదాకా? ఒక్కటైనా వృత్తిపరమైన సమస్యల మీద మీరు చర్చ పెట్టినరా? పాఠాలు నేర్పుతున్నారా? జర్నలిజం అంటే ఏం నేర్పుతున్నారా? నేర్పాలి కదా, క్లాస్ ఉండాలి కదా. ఎక్కడ చేస్తున్నారు? జర్నలిజం అంటే ఏంది, దాని లక్ష్యం ఏంది, ఎటు దిక్కుపోవాలి? ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది, సోషల్ మీడియా ఎటు ఉండాలి? ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంది. తప్పు చేస్తే సామాజిక బాధ్యత లేకుండా పరువు నష్టం కనుక చేస్తుంటే లా ఆఫ్ లైబుల్ ఉన్నది. లా ఆఫ్ లైబుల్ తప్పించుకోవాలంటే ఏం చేయాలి? మీరు ఏది పడితే చేయకండి, జాగ్రత్తగా ఉండండి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని క్లాసెస్ తీసుకోవాలి. ఇప్పుడు తర్వాత మీడియా కమిషన్, ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది. ఎవరు జనం టీవీలు చూస్తలేరు, పత్రికలు చూస్తలేరు, అయిపోయినాయి. సినిమాలే చూస్తలేరు కదా, అంతా ఓటీటీలో వచ్చేసినాయి. సోషల్ మీడియానే వచ్చింది. సోషల్ మీడియానే ఎక్కువ జనం చూస్తారు, లక్షలు చూస్తున్నారు. పత్రికలు లక్షలు చదువుతలేరు కదా. కోట్లలో ఉన్నది సోషల్ మీడియా. అయినప్పుడు ఏం చేయాలి? ప్రెస్ కౌన్సిల్ అయితే ఉన్నది, ప్రెస్ కమిషన్ వచ్చింది, ప్రెస్ కౌన్సిల్ వచ్చింది. ఇప్పుడు కూడా మీడియా కమిషన్ రావాలి, మీడియా కౌన్సిల్ రావాలి. తప్పులు జరిగితే, సోషల్ మీడియా తప్పులు జరిగితే శిక్షించడానికి మీడియా కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉండాలి. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎట్లుంది అట్లా. సో అట్లాంటి డిమాండ్ మీరు పెట్టిన ఎప్పుడైనా మీ ముఖాలకు ఎప్పుడు పెట్టలే. మీడియా కమిషన్ గురించి ఆలోచించలేదు, మీడియా కౌన్సిల్. నాట్ ఓన్లీ హైదరాబాద్ ప్రెస్ క్లబ్ కదా, ఢిల్లీలో కూడా ఇంతకంటే ఘోరంగా అన్ని చోట్ల ఉంది. ఢిల్లీలో పార్లమెంట్ ఎదురుగానే ఉంటుంది. చట్టాన్ని ఉల్లంఘించేది ఢిల్లీలో. దాన్ని చలపతిరావు గారు ఏమన్నారంటే, ఇట్ ఇస్ నాట్ ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా, ఇట్ ఇస్ బూజర్స్ క్లబ్ ఆఫ్ ఇండియా అన్నాడు. అఖిల భారత తాగుబోతుల క్లబ్ అన్నాడు ఆయన. బూజర్స్ క్లబ్ అన్నాడు ఆయన. ఇక్కడనే కాదు, ఢిల్లీ హైదరాబాదే కాదు, బాంబే కలకటానే కాదు, న్యూయార్క్ టు టోక్యోలో కూడా అదే పరిస్థితి. ఇంతకంటే అన్యాయం లండన్లో ఉండేది. మన ఇంక ఇండియా నయం, సాధువులు ఇండియాలో. లండన్లో ఉండే దరిద్రపు సంఘం అది ప్రెస్ క్లబ్. న్యూయార్క్లో, టోక్యోలో, అన్ని చోట్ల ఇదే దరిద్రం. అందుకని ఇండియా ఒకటే కాదు, పులి ఎక్కడైనా మాంసాహారే కదా. జపాన్ పులి శాకాహార, అమెరికా పులి శాకాహార కాదు కదా, అన్నంతే. అందుకని మనం ఏం చేయాలంటే దానికంటే భిన్నంగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి చరిత్ర లేదు, మనకి ఎంతెంత గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, ఫ్రీడమ్ ఫైటర్స్ కదా. దాంట్లో మొత్తం ఫ్రీడమ్ ఫైటర్స్. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం కావచ్చు, అంతకంటే ముందు భారతదేశంలో పత్రికలు పెట్టిన వాళ్ళు, హిందూ పత్రిక పెట్టిన వాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్స్. టైమ్స్ ఆఫ్ ఇండియాలో పనిచేసిన వాళ్ళు, బానెట్ అండ్ కల్మన్ కంపెనీ అయినా కూడా దాంట్లో పనిచేసినంత ఫ్రీడమ్ ఫైటర్స్, నేషనల్ లాంటి ఫ్రీడమ్ ఫైటర్స్. వాళ్ళ దారిలో పోయేటట్టు స్వాతంత్ర సమర స్ఫూర్తి రగిలించినట్టు ఉండాలి కదా, సామాజిక బాధ్యత రగిలించినట్టు ఉండాలి కదా. అదేం లేదు. అందుకని ఇప్పటికైనా సోయి తెచ్చుకోండి. మీరు వృత్తిపరమైన సమస్యల మీద చర్చ పెట్టండి. బయటోడు పాయింట్అవుట్ చేసి ఇదో నువ్వు తప్పు చేస్తున్నావు ఏళ్ళు పెట్టి చూపించకముందే నిన్ను నువ్వు సంస్కరించుకోవాలి, మనల్ని మనం సరిదిద్దుకోవాలి. సరిదిద్దుకోవాలంటే ఆత్మహర్షిగా ఉండాలి. ఆత్మహర్షి కోసం మీటింగ్ పెట్టండి, సామాజిక సమస్యల మీద మీటింగ్లు పెట్టండి, వృత్తిపరమైన చెప్పండి. జర్నలిజం అంటే ఏంది? సామాజిక బాధ్యతనే జర్నలిజము. కాన్సిక్వెన్సెస్ న్యూస్ రేపు జరగబోయే చెప్తే అది జర్నలిజం అవుతుంది. అంతేగాని స్టేట్మెంట్ వాడు వీడు తిట్టుకున్నాడు, స్టెనోగ్రాఫర్సా మీరు? స్టెనోగ్రఫీ కాదు జర్నలిజం అంటే, సామాజిక బాధ్యతనే జర్నలిజం అని చెప్పేటట్టుగా చర్చలు పెట్టాలి. పెట్టి పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు, ఇప్పుడు చాలామంది చచ్చిపోయారు. ఇప్పటిదాకా చర్చ కూడా లేదు. పెద్ద పెద్ద వాళ్ళు చాలా గొప్ప జర్నలిస్టులు. ఇప్పుడు ఈనాడు పత్రిక ఉందనుకోండి, అది మంచా చెడా వేరే విషయం. ఈనాడు పత్రికలు ఉన్నప్పుడు రామోజీరావు అప్పుడు కమ్యూనిస్ట్ అని చెప్పుకునేవాడు, సుందరయ్య గారి శిష్యుని అని చెప్పుకునేవాడు. ఆయన ఏం చెప్పినట్టు వాడు ప్రెస్ క్లబ్ సభ్యుడైతే వాడిని ఉద్యోగం తీసేస్తాననేవాడు. ప్రెస్ క్లబ్ పోవద్దు, మందు కొట్టొద్దు, మందు కొడితే వాడు మందు కొడతారా చూడండి, తీసేయండి ఉద్యోగం. అట్లా పెట్టినట్టు రాంభట్ల కృష్ణమూర్తి కావచ్చు, గజ్జల మల్లారెడ్డి కావచ్చు, ఏబీకే ప్రసాద్ ఇంకా ఉన్నాడు, ఏబీకే ప్రసాద్, వాళ్ళని ఆదర్శంగా తీసుకుని ముందుకు పోవాలి. లాస్ట్ క్వశ్చన్, జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ రాబోతున్నది November 11th.
ప్రచారం చాలా పీక్స్లో ఉంది. ఇప్పుడు చిన్న శ్రీశైలం యాదవ్ కొడుకు పోటీ చేస్తున్నాడు, నవీన్ యాదవ్ కాంగ్రెస్ నుంచి. గోపీనాథ్ భార్య సునీత బీఆర్ఎస్ నుంచి చేస్తుంది. లంకల దీపక్ రెడ్డి బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇప్పుడు చిన్న శ్రీశైలం యాదవ్ ఫ్యామిలీ వీళ్ళు రౌడీ షీటర్, వీళ్ళ కోటేస్తే మొత్తం జూబ్లీ హిల్స్ అంతా ఆగమవుతుంది అని రకరకాల వార్తల్ని ఇది చేస్తున్నారు. సో దీన్ని ఎట్లా చూస్తున్నారంటే, మీరు హైదరాబాద్కి మీకు ముందు నుంచి మీరు హైదరాబాద్లో ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారు, దీనికి ఒక నేపథ్యం మీకు ఉంది కాబట్టి మీరు క్లారిటీ ఇవ్వగలుగుతారు. అంటే ఏం చేస్తారంటే పత్రికల్లో వచ్చేది బీసీ సంఘాలు వీళ్ళంతా ఎట్లా అంటారు, దీన్ని ఎట్లా వాడతారు? ఇప్పుడు ఏం చేస్తారంటే 5 పైసలు చేగోడి ఉంటుంది, రౌండ్ చేగోడి ఉంటుంది కదా, 50 పైసలకు 10 ఉంటాయి మురుకులు, ప్యాకెట్లు వస్తాయి. చేగోడి కర్ర పర్ర నములుతుంటే వాడు అవినీతి పడడం తెలిసిపోతుంది. 10 రూపాయల గులాబ్ జాములు ఒకదాని తర్వాత గుట్టుకున్న మిగుతుంటాడు. చడి కాదు సప్పుడు కాదు. చిన్న శ్రీశైలం మురుకులు తింటుండు, చేగోడులు తింటుండు, బద్నాం అవుతుండు. ఎవరు కాదు రాజకీయాల్లో ఎటువంటి వాళ్ళు ఉన్నారు, మామూలు మనుషుల పరమ దుర్మార్గులు ఉన్నారు కదా. 60 కూరల 20 కొమ్ముల ఘోర క్రూర కర్కోటకులు పరిపాలన చేస్తున్నారు అంతటా దేశమంతా. వాళ్ళ గురించి చడి ఉండదు చెప్పండి, ఎందుకంటే అందరికి డబ్బులు ఇస్తారు, మేనేజ్ చేస్తారు. శ్రీశైలంకి ఏముంది, లౌక్యం లేదు, ఇంగిత జ్ఞానం లేదు, పైసలు ఇయ్యడు, బద్నాం అవుతాడు. కిందోడవుతాడు, అట్టడుగున్నోడే చాకలి మంగలి కమ్మరి కుమ్మరి మాలా మాదిగా బద్నాం అవుతారు. పైన వాళ్ళు ఎందుకు అవుతారు? కారు విష్ణురామచంద్రుని బద్నాం కాడు, తుడుకొమరినే బద్నాం అవుతాడు, బందగే బద్నాం అవుతాడు. అందుకని విష్ణురామచంద్రారెడ్డి ఎంతమంది చేసుకునేవాడు అడిగాడు, అడగలేదు కదా. జనాడి ప్రతాప్ రెడ్డి అవుతాడా? కాడు. అట్లా ఉన్నది ఉన్నట్టు చెప్పేటోడు రావాలి. మీడియా అంత ఎవరి చేతులు ఉంది? దొంగల చేతులు ఉంది, మంచోళ్ళ చేతులు లేదు కదా. అందుకని భూతద్దలను పెట్టి చూపిస్తారు. పెద్దమ్మ గుడిని కబ్జా పెడుతుంటే కదా వాళ్ళ మీద శ్రీశైలం వెళ్ళి చేసిండు కరెక్టే. పి జనార్దన్ రెడ్డి చిన్న శ్రీశైలం పెద్దమ్మ గుడిని కాపాడాలని చూసిండ్రు. అంతా కబ్జా అయింది. భూములు అంతా ఎవరికి ఇచ్చారు? ఎవరికి చంద్రబాబు నాయుడు ఎవరు చెప్తే గుడి భూములు కూడా ఇచ్చిండ్రు. 12 ఎకరాల భూములు ఇంక ఇప్పటికి పాపం పి జనార్దన్ రెడ్డి అప్పుడు శ్రీశైలం కూడా వెంటనే ఉండే, తర్వాత విడిపోయింది వేరే విషయం. అప్పుడు వాడు దౌర్జన్యం చేస్తుండే ఠాగూర్ అనేవాడు, అప్పుడు చంద్రబాబు తరఫున ఉండేవాడు. అప్పుడు పోయి గొడవ అయింది కదా, అప్పటి నుంచి అతను రౌడీ అయ్యిండు, అంతకుముందు లేదు. సో రౌడీ కావడానికి ప్రేరేపణ ఎక్కడి నుంచి వచ్చింది? దొంగల నుంచి వచ్చింది కదా, అది మనం చెప్పుకోవాలి. ఒకటి తర్వాత మ్యాగంటి గోపీనాథ్ ఏముంది, 16 పార్టీలు తిరిగి మారే, దాని గురించి మాట్లాడాలి కదా. సొంత పార్టీలు ఉన్న వాళ్ళనే కొట్టించిండు, సొంత పార్టీలను కొట్టించిండు, లంగ పనులు చేసిండు, అన్ని దొంగ పనులు చేసిండు. గొప్పడు ఎట్లయితాడు? ఈ అమ్మాయి మంచి అమ్మాయి కావచ్చు, ఆయన భార్య కంటే అమ్మాయికి ఏం తెలుసు తెలియదు, అది వేరే విషయం. ఏ భార్య, రెండో భార్య, మొదటి భార్య, అది వేరే విషయం. కానీ ఇప్పుడు ఆయన క్యాండిడేట్ కూడా కాదు కదా, శ్రీశైలం క్యాండిడేట్ కాదు. క్యాండిడేట్ నవీన్ అనే వ్యక్తి ఏంది అన్నది చూడాలి కదా. నవీన్ మీద కేసులు ఉన్నాయా? లేవు కదా. నవీన్ కొట్టిండా? నవీన్ చంపిండా? లేదు కదా. ఇప్పుడు మీరు చూడాల్సింది, తండ్రి చేస్తే తండ్రి మంచోడు ఉంటాడు, చెడ్డోడు ఉంటాడు. మీకేం సంబంధం అది? కేసీఆర్ తండ్రి ఎటువంటి వాడు ఎవరికి తెలుసు? మాగంటి గోపీనాథ్ తండ్రి ఎటువంటి వాడు ఎవరికి తెలుసు? పరమ దుర్మార్గుని కడుపులా మంచోడు పుట్టవచ్చు, మంచోడు కడుపులో దుర్మార్గుడు పుట్టవచ్చు, అంతే కదా. దాన్ని బట్టి మనం పుట్టుకని బట్టి నీ చేతులు ఉండదు ఒకటి. రెండవది బీజేపీ ఉంది. బీజేపీ ఎటువంటిదో మనకు తెలిసిందే కదా. బీసీలందరూ ఏం చేయాలి? ఇప్పుడు 42%, 48% ఎంత అనేది వేరే విషయం. మరి భారతీయ జనతా పార్టీ ఏం చెప్పింది? అమిత్ షానే చెప్పిండు, బాటెంగేతో టూటెంగే, మేము కుల విభజన కులగణనకు వ్యతిరేకమని చెప్పిండు, మేము ఇయ్యమని చెప్పిండు, ఏకంగా చెప్పేసిండు. అప్పుడు మనకు తెలుసు కదా, పూర్వం మండల్ పార్టీ వచ్చినప్పుడు, మండల్ వచ్చినప్పుడు బీజేపీ వాళ్ళు రథయాత్ర ఆడ్వానే చేసిండు. వాళ్ళది మండల్, మాది కమండల్ అన్నాడు, కమండల పార్టీ. మీరు బాటంగా బీసీలకు వ్యతిరేకం. దీపక్ రెడ్డిని మనం చూసినాం, ఆయన బండి సంజయ్కి చాలా దగ్గర. ఏమైంది? వీళ్ళందరూ కలిసిపోయి ఆ ఛానల్ దారమోని గిరీష్ మీద దాడి చేశారు కదా. ఆయన ఏమన్నాడో దాని మీద సమాధానం చెప్పారా మీరు? సమాధానం అంటే దాని మీద పోయి దాడి చేస్తారు మీరు. మరి వీళ్ళు రౌడీయిజం కాదా? ఒకటే రౌడీజం, ఇది కూడా రౌడీజమే కదా. అని ఏ పార్టీలకు వెళ్ళొచ్చిండు? అది కూడా ఈయన అటు ఇటు అని చెప్తాం. మరి ఈయన కూడా తెలుగుదేశం అక్కడ ఇక్కడ అన్ని చోట్ల తిరిగి వచ్చిండు. మాగంటి గోపీనాథ్ అందరూ కేటీఆర్ సల్మాన్ ఖాన్ అని ఒక ఆయన జాయిన్ చేసుకో ఆయన మీద 29 కేసులు ఉన్నాయి, రౌడీ షీట్ ఉంది, పోక్సో కేసు ఉంది. ఇప్పుడు కండువా కప్పిండు. అందులో ఉన్న వాళ్ళు ఇప్పుడు మళ్ళీ కేసులు ఎవరు హయాంలో పెట్టిరు? టీఆర్ఎస్ హయాంలోనే పెట్టిరు. టీఆర్ఎస్ హయాంలో పెట్టి మళ్ళీ మీరు చేర్చుకుంటారు. అది వేరే జన్మ. ఇప్పుడు ఈయనది వేరే, సల్మాన్ది వేరే జన్మ అన్నట్టుది. ఇప్పుడు అందరు దొంగలే ఉన్నారు, లంగలు దొంగలు లఫంగలే ఉన్నారు. అయినప్పుడు ఒక్కరిని ఎందుకు అంటున్నారు? మీరు చిన్నోని మురుకు తినోనేమో బద్నాం చేస్తారు, గులాబ్ జాములు మింగినోనేమో చర్చగా ఉండదు, దాంట్లో చర్చప్పుడు ఉండదు కదా దాంట్లో. అప్పుడు ఏం జరిగింది అంటే, అది పెద్దమ్మ టెంపుల్ కబ్జా చేసినప్పుడు అంటే ఈయన పోరాడిండు, గట్టిగా పోరాడిండు, కొట్టిండ్రు, తన్నిండ్రు వాళ్ళను. అది ఆ ఇష్యూ ఎందుకు జరిగింది అనేది కూడా చూడాలి కదా.
కొట్టిన మాట తన్న మాట నిజమే. అంతకుముందు మామూలు మనిషి అతను, ఎప్పుడు రౌడీజం చేసిన దాఖలాలు లేవు. పీజనార్దన్ ఎట్లా తిరుగుతుండే మేము చూసినాం కదా. అప్పుడు మేము కూడా పోయి నిల్చుంటాం, గుడి కబ్జా పెడుతుంటారు. అది షేరోవాలి మాత అనేవాళ్ళు గుడిని, అది గోల్కొండ రాజులు కట్టినరు. ఊరు అవతల ఉండాలి. పెద్దమ్మ అంటే జ్యేష్ఠాదేవి, దరిద్రమ్మ. లక్ష్మీదేవి గుడి ఏమో లోపల కొండలో ఉంది. ఫస్ట్ మొట్టమొదటి గుడి లోపల ఉన్నది లక్ష్మీదేవి గుడి ఉంది గోల్కొండ కోటలో. లోపలికి దరిద్రమ్మ రావద్దని బయట కడతారు ఎప్పుడైనా, కాకతీయులు అట్లా కట్టినది. ఆ తర్వాత గొల్లరాణి వచ్చింది, గొల్లకొండది. ఆ తర్వాత కుతుబ్షాయిలు వచ్చిండ్రు. ఆ గుడి అట్నే ఉండేది. దానికి ఆ రోజులు 22 ఎకరాలు ఉండే. ఆ భూమి మొత్తం ఏం చేసిండు చంద్రబాబు నాయుడు, తన బంధువులకు ఇచ్చిండు మొత్తం. రామినేని, సామినేని, కామినేని, నన్నపనేని, వల్లభనేని, దేవినేని, కేతినేని ఇచ్చిండు. మీరు కమ్మవాసన అని మురుక చూసుకుంటూ పోతే జూబిలీస్ వచ్చేస్తుంది. ఫిల్మ్ నగర్ క్లబ్, జూబిలీస్ క్లబ్, జూబిలీస్ సొసైటీ, ఫిల్మర్ సొసైటీ అంతా వాళ్ళే కదా. ఆ టైంలో వాళ్ళు పెద్దమ్మ గుడిని కబ్జా పెడుతున్నారు. పెద్దమ్మ గుడి కబ్జా ఇదంతా పీజనార్దన్ రెడ్డి మంత్రి ఎమ్మెల్యే ఉండగా అంజయ్ టైంలో 80s ఉంటే అప్పుడు చిన్నోడు శ్రీశైలం పీజనార్దన్ రెడ్డి ఉంటుండే. తర్వాత వాళ్ళు ఇద్దరు విడిపోయినారు, అది వేరే విషయం, అభిప్రాయ భేదాలు వచ్చి. అప్పుడు గుడిని కబ్జా పెడుతుంటే పోయి గట్టిగా నిలబడ్డాడు. ఇద్దరు నిలబడ్డాడు, పీజార్ కూడా నిలబడ్డాడు. కట్టించి పీజార్ శ్రీశైలం కలిసి మొత్తం గుడి బాగా కట్టించారు దాంట్లో. సో అప్పుడు నిలబడి వాళ్ళు వస్తుంటే ఎవరికి ఇచ్చారు? అప్పారావు అని పోలీస్ ఆఫీసర్కి ఇచ్చిండు, ఐపీఎస్ ఆఫీసర్. ఒక జడ్జి, రిటైర్డ్ జడ్జి, ఒక ఆమె ఫస్ట్ ఉమెన్ జడ్జి అమరేష్ ఏదో పేరు నాకు గుర్తొచ్చలేదు, ఆమెకి ఇచ్చారు. ఎవరు ప్రశ్నించకుండా. జడ్జిని ప్రశ్నిస్తే ఎట్లా? 2000 గజాలు, అప్పారావుకు 2000 గజాలు, ఇంకోరు 2000 గజాలు ఇస్తే అప్పుడు వీళ్ళంతా పోయి ఇట్లా ఇవ్వద్దు, గుడి జాగా ఎట్లా ఇస్తారు, తప్పు. అది నార్త్ ఇండియన్స్ పెట్టుకున్న గుడి, అది వాళ్ళ కంట్రోల్లో ఉండేది. కట్టింది కాకతీయులైనా కూడా. షేరోవాలి మత పులెక్కి ఉంటుంది దుర్గది, షేరోవాలి మత మన పెద్దమ్మ అనేవాళ్ళు, పెద్దమ్మ దేవత. అయితే ఆ టైంలో పోయి గట్టిగా నిలబడ్డాడు. వాళ్ళు దౌర్జన్యాలు చేస్తుంటే ఎదిరించిండు కూడా. ఎదిరించిండు, కొట్టిండు గట్టిగా. వీళ్ళందరూ ఎక్కువ మంది ఉండరు, భక్తులు ఎక్కువ ఉంటారు కదా. సో అది పేరు ఈయనకు వచ్చింది కొట్టినట్టుగా. అంతేగాని ఆ తర్వాత చిన్న చిన్న అక్కడెక్కడ జరిగినాయి కానీ నిందలేసిండ్రు, వేస్తారు అని రుజువులేవి. సరే అది వేరే విషయం. శ్రీశైలంది కొడుకు సంగతి ఏంది? నవీన్ మీద ఏమైనా కేసులు ఉన్నాయా? లేవు కదా. తండ్రి అని చెప్తారు, ముత్తాతని చెప్తారు, తాతలు ముత్తాతలు చెప్పొద్దు కదా. ఇప్పుడున్నది చెప్పండి. ఇప్పుడు ఏం నవీన్ మీద ఏమైనా ఆరోపణలు? శ్రీశైలంతో తిరిగింది కదా కేసీఆర్. జాయిన్ అయ్యిండు, దండం పెట్టిండు, ఇంటికి పోయిండు, పైసలు తెచ్చుకున్నాడు, అన్ని చేసిండు. శ్రీశైలం దగ్గరనే ఉన్నాడు. శ్రీశైలం లేకపోతే పైసలు లేవు నీకు. ఇన్నారెడ్డి లేకపోతే పైసలు, ఇన్నారెడ్డితో తిరిగిండు, శ్రీశైలంతో తిరిగిండు, దండం పెట్టిండు, మళ్ళీ మర్చిపోయిండు అంతే. అందుకని ఇవి ఇట్లాంటి ఇష్యూస్ కాదు. అసలు ఇష్యూస్ ఏమిటి అది మాట్లాడాలి. మాట్లాడితే అసలు వాళ్ళ సంగతి క్యాండిడేట్ మీద మాట్లాడాలి, నవీన్ యాదవ్ మీద మాట్లాడాలి. ముగ్గురు క్యాండిడేట్ని తీసుకో, ఎవరేందో మాట్లాడండి. అప్పుడు అందరు పరుగు పోతుంది. నవీన్దే కాదు, నవీనే ఇంకా వీళ్ళకంటే మంచిగా నిగనిగలాడుతుంటాడు. ఎనీవే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పాషం యాదగిరి సార్తో స్పెషల్ ఇంటర్వ్యూ డిఫరెంట్ ఇష్యూస్ మీద. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.